అందరికీ నమస్కారము. మన ఫీలింగ్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం కొన్నిసార్లు ఎంత కష్టంగా ఉంటుందో కదా. ఈరోజు మనం ఆ సవాలును ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. మాస్టర్ యువర్ ఎమోషన్స్ అనే ఒక అద్భుతమైన పుస్తకం నుండి 5 కీలకమైన పాఠాలను ఈ విశ్లేషణలో తెలుసుకోబోతున్నాం. అవును కదా, చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. అసలు కారణమేంటో కూడా తెలియదు, కాని మనసు మాత్రం అస్సలు బాగోదు. ఎందుకిలా? సరిగ్గా ఈ ప్రశ్నే మన ఈ అన్వేషణకు నాంది పలుకుతోంది. అయితే ఈ పుస్తకం ఒక సింపుల్ కానీ మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక నిజంతో మొదలవుతుంది. ఆ నిజమేంటంటే, మన భావోద్వేగాలు యాదృచ్ఛికం కాదట, అవి సంకేతాలట. అంటే మన ఫీలింగ్స్ మన శత్రువులు కాదన్నమాట. అవి మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్న సిగ్నల్స్. వాటిని మనం వినడం నేర్చుకోవాలి. సరే, మరి మొదటి పాఠమేంటంటే భావోద్వేగాలు యాదృచ్ఛికం కాదు, మన దృష్టిని నియంత్రించుకోవడం. సరే, ఫీలింగ్స్ని డైరెక్ట్గా ఆపలేకపోవచ్చు, కాని వాటికి కారణమైన మూలాన్ని మనం కంట్రోల్ చేయగలమా? సమాధానమేంటంటే యెస్, ఖచ్చితంగా చేయగలం. అదెలాగో చూద్దాం. ఈ పుస్తకం ప్రకారం ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది. మన ఫోకస్ ఎక్కడుంటుందో మన ఆలోచనలు అటువైపే వెళ్తాయి. ఆ ఆలోచనలే మన ఫీలింగ్స్గా మారతాయి. అంటే మొత్తం గేమ్ అంతా మన ఫోకస్ లేదా దృష్టిలోనే ఉందన్నమాట. చూడండి, ఇది చాలా సింపుల్. మనం నిరంతరం మన దగ్గర ఏం లేదు, మనకెంత అన్యాయం జరిగింది, లేదా అయ్యో ముందు ముందు ఏం జరగబోతుందో అని ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, మరి మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? సహజంగానే నిరాశ, కోపం, ఆందోళన ఇలాంటివే కదా. అంటే దీనర్థం ఏంటంటే ఇది మ్యాజిక్ ఏమీ కాదు, ఇదొక మానసిక క్రమశిక్షణ, ఒక స్కిల్ లాంటిదన్నమాట. ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా దీన్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు రెండో పాయింట్కి వద్దాం. ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు. మన ఫీలింగ్స్ని మనం అణిచివెయ్యాలని చూస్తే అవి ఇంకా పవర్ఫుల్ అవుతాయట. మరి వాటినేం చేయాలి? అణిచివెయ్యొద్దు, గమనించాలి. అదేంటో చూద్దాం. ఈ పుస్తకంలో ఒక మంచి పోలిక చెప్పారు. భావోద్వేగాలు నీటి ఒత్తిడిలాంటివట. మనం వాటిని ఆపాలని చూస్తే లోపల ప్రెషర్ పెరిగిపోయి ఏదో ఒకరోజు బద్దలవుతాయి. అందుకే వాటితో ఫైట్ చేయడం కరెక్ట్ కాదు. మరి ఫైట్ చేయకుండా ఏం చెయ్యాలి? దానికి ఈ పుస్తకం ఒక సింపుల్ 3 స్టెప్ మెథడ్ చెప్తోంది. 1. గమనించాలి. ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా ఆ ఫీలింగ్ని గమనించాలి. 2. అంగీకరించాలి. ఆ ఫీలింగ్ మనలో ఉండటానికి అనుమతించాలి. 3. పేరు పెట్టాలి. అది కోపమా, బాధ, భయమా, దానికొక పేరు పెట్టాలి. అంతే. ఇక్కడ మనం వాడే భాషలో ఒక చిన్న మార్పు చాలా పెద్ద తేడా తెస్తుంది. నేను కోపంగా ఉన్నాను అని అనడమంటే ఆ కోపమే మనమన్నట్టు. అలా కాకుండా నాకు కోపమనే ఫీలింగ్ కలుగుతోంది అని అన్నామనుకోండి, అప్పుడు మనకి ఆ ఫీలింగ్కి మధ్య ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లోనే మనకు కంట్రోల్ దొరుకుతుంది. సరే, ఇక మూడవ పాఠం మన జీవనశైలి, మన మానసిక స్థితి. మన మూడనేది ఏదో గాలికి వచ్చినట్టు రాదు. అది మనం రోజూ చేసే పనులతో మనమే ఇటుకా పేర్చి కట్టుకునే ఒక బిల్డింగ్ లాంటిది. చూడండి, మన నిద్ర, మన అలవాట్లు, మనతో మనం మాట్లాడుకునే విధానం, మన చుట్టూ ఉన్న వాతావరణం, మన శారీరక ఆరోగ్యం ఇవన్నీ మన ఎమోషనల్ స్టేట్ని డిసైడ్ చేస్తాయి. ఇవి చిన్న విషయాలుగా అనిపించినా వీటితోనే మన ఎమోషనల్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. సో దారులు రెండే. 1. రోజువారీ క్రమశిక్షణ. ఇది మనకు భావోద్వేగ స్థిరత్వాన్ని ఇస్తుంది. 2. రోజువారీ గందరగోళం. ఇది మనల్ని అస్థిరపరుస్తుంది. మన లైఫ్ స్టైల్ ఏ దారిలో ఉందో మనమే చూసుకోవాలి. ఈ పుస్తకంలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. మన బ్రెయిన్కి న్యాచురల్గానే ఒక నెగటివిటీ బయాస్ ఉంటుందట. అంటే చెడు విషయాల మీదకి ఫోకస్ త్వరగా వెళ్ళిపోతోంది. ఇది మన పూర్వీకుల నుండి మనల్ని కాపాడటానికొచ్చిన ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనమాట. కాని ఇది మార్చలేని మన తలరాత కాదు, జస్ట్ ఒక పాత అలవాటంతే. ఇక 4వ పాయింట్. ఇది బహుశా అన్నింటికంటే కొంచెం కష్టమైనది, కాని అత్యంత శక్తివంతమైనది. అదేంటంటే సాకులకు ముగింపు పలికి సంపూర్ణ బాధ్యత తీసుకోవడం. ఈ కొటేషన్ చూడండి. మన భావోద్వేగ స్థితిని ఎవరూ నియంత్రించరు, మనం తప్ప. ఒక్క క్షణం ఆలోచిద్దాం దీని గురించి. మన ఫీలింగ్స్కి కారణం వేరేవాళ్లు కాదు, ఆఫీస్ కాదు, గతం కాదు. ఆ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది. అవును, బయట జరిగే సంఘటనలు మనల్ని ప్రభావితం చేస్తాయి, కాదనట్లేదు. కానీ వాటికి మనమిచ్చే రియాక్షన్ అది మాత్రం ఎప్పుడూ మనదే.
అది మన చాయిస్. ఈ పుస్తకం చెప్పేది ఒకటే, సాకులు చెప్పడం ఆగిపోయినప్పుడే అసలైన భావోద్వేగ పరిపక్వత మొదలవుతుంది. బ్లేమ్ గేమ్ ఆపేసినప్పుడే మనం నిజంగా ఎదుగుతాం. సో ఫైనల్గా ఈ పుస్తకం ఇచ్చే మెసేజ్ ఏంటంటే, చెడు ఫీలింగ్స్ని లేకుండా చేసుకోవడం కాదు మన లక్ష్యం, వాటిని అర్థం చేసుకోవడం. అదెలాగంటే, మనం మొదలుపెట్టిన పాయింట్కే మళ్ళీ వచ్చాం. భావోద్వేగాలు సంకేతాలు, శత్రువులు కాదు. ఇదే ఈ పుస్తకం యొక్క సారాంశం. ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ భావోద్వేగం అనేది ఒక సంకేతమైతే, మరి ప్రస్తుతం మనలో ఉన్న ఒక భావోద్వేగం మనకి ఏమి చెప్పాలని ప్రయత్నిస్తుంది? जय हो जय हो भारत माता की जय।